తర్వాత అల్లా తరపు నుంచి వచ్చింది, ఇది మీకు విజయం లాంటిది అని. దానివల్ల మనకి విజయమే చేకూరిద్దని చెప్పేసి మనకి ఖురాన్లో వచ్చింది, వహీ వచ్చిందని చెప్పేసి ప్రవక్త గారు ఉమర్ గారికి చెప్పినప్పుడు, అయ్యో నేను ప్రవక్త గారికి మాటని నేను ధిక్కరించానా అని దానికి పరిహారంగా ఆయన ఎన్నో రోజులు దాన ధర్మాలు చేశారు, నఫీల్ ఆరాధనలు చేసేవాళ్ళు అనమాట పశ్చాత్తాపంగా. ఉమ్, ఈ విధంగా హుదైబియా ఒప్పందం జరిగిద్ది. ఉమ్. ఈ విధంగా తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా వారు బాగా కోపడుతూ ఉంటారు. వచ్చి ఉమ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఏం మాట్లాడతారు? ఆ మౌలానా గుర్తులేదు మౌలానా. ఉమ్, ఏం చెప్తారు ఉమర్ రదియల్లాహు తఆలా వచ్చి? వేరే వాళ్ళు చెప్పండి. వచ్చి ఉమర్ రదియల్లాహు తఆలా వారు, ఏంటి మీరు అసలు వాళ్ళు చెప్పిన మాటలకు ఎందుకు మీరు సంధి కుదుర్చుకున్నారు? ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు మీరు? మేము వాస్తవం హక్ పై లేదా ఏంటి అన్నట్టు చెప్తారు. మా ఉన్నప్పటికీ ఎందుకు వాళ్ళ విషయాల్లో మనం తగ్గి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అన్నట్టు చెప్తారు. ప్రవక్త వారు అంటారు, నేను అల్లాహ్ యొక్క ప్రవక్తని, ఆయన నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అన్నట్టు చెప్తారు. తర్వాత ఇన్నా ఫతహ్నా లక ఫత్హం ముబీనా అని వాక్యం అవతరింపజేస్తారు అల్లా. ఈ మీరు ఏదైతే ఒప్పందం కుదిరించుకున్నారో ఇది మీకు ఫతాహ్ విజయం లాంటిది అని చెప్తారు. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ రదియల్లాహు తఆలా వారిని పిలిచి ఈ వాక్యం వినిపిస్తారు. తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా వారు, ఇది అల్లాహ్ తరపు నుంచి ఆజ్ఞ, అల్లాహ్ చెప్పిన శుభవార్త అయితే నేను దాన్ని విశ్వసిస్తున్నాను అని. దాని తర్వాత చాలా బాధపడతారు ఉమర్ రదియల్లాహు తఆలా. నేను ప్రవక్త గారి తీర్పుకి నేను వ్యతిరేకం చెప్పానుగా, ఆయన ముందు నేను మాట పెంచాను కదా, నా గొంతు పెంచి మాట్లాడాను అని. దాని తర్వాత ఆయన చాలా ఉపవాసాలు పాటించి, నమాజులు పాటించి, దాన ధర్మాలు చేశారనమాట. నేను ప్రవక్త ముందు ఇలా చేశానుగా, ఇలా చెప్పాను గాని ఎంతగా చేశారంటే మనసు తృప్తి చెందే వరకు ఆయన ఉమర్ రదియల్లాహు అంటున్నారు దాన ధర్మాలు చేశారు, నమాజులు స్థాపించారనమాట. ఈ విధంగా అయితే దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ సులహ్ హుదైబియా అయిపోయిన తర్వాత ఇప్పుడు బలహీన ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దౌర్జన్యానికి గురవుతూ ఉన్నారో వాళ్లకు ఒక స్వేచ్ఛత లభించింది అనమాట. 590 పేజీలో వాళ్ళు స్వేచ్ఛగా తిరిగి వ్యాపారం చేసుకోవటం, లావాదేవీలు చేసుకోవటం, ఇవన్నీ వ్యవహారాలు జరుపుకున్నారు. ఇంతకుముందు ఎవరైనా కనిపిస్తే బంధించేవారు, చంపేసేవారు, వాళ్ళని చిత్రహింసలు పెట్టేవారు. కానీ వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. మరియు దాని తర్వాత అనేకులు ఇస్లాం స్వీకరించారు. ఆ ఈ విధంగా స్వచ్ఛందంగా అందరూ వచ్చి 7వ హిజ్రీలో అయితే అమర్ బిన్ ఆస్, ఖాలిద్ బిన్ వలీద్, ఉస్మాన్ బిన్ తల్హా, అనేకులు పెద్ద పెద్ద సహాబాలు వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఇది ఈ సులేహ్ హుదైబియా తర్వాతే సాధ్యమైంది. ఎందుకు? వాళ్ళు దరికి వచ్చారు, దగ్గరకు వచ్చి సహాబాల వ్యవహారాలు చూశారు, వాళ్ళ విషయాలు చూశారు, వాళ్ళ లావాదేవీలు, వ్యాపార నియమ నిబంధనలు, ఇవన్నీ చూసి అసలు ఇస్లాం అంటే ఏమిటి అనేది తెలుసుకున్నారు. ఇంతకుముందు ఇలా మదీనాకి రావటము, ఇలా వ్యాపారం చేసుకోవటం, ఇవన్నీ ఏమీ ఉండేది కాదు. ఎప్పుడు చూసినా గొడవ పడటము, అలాంటి వాతావరణమే ఉండేది. కానీ ఈ సులాహ్ అయిపోయిన తర్వాత అందరూ ఒకళ్ళు దరికి వచ్చారు, మాట్లాడుకోవటం, వ్యాపారం చేయటం, ఇవన్నీ జరిపిన తర్వాత సహాబాలు మరియు ఇస్లాం యొక్క నైతికతలు, ఇస్లాం యొక్క విలువ వాళ్లకు తెలిసింది. అల్హమ్దులిల్లా పెద్ద పెద్ద సహాబాలు ఇస్లాం స్వీకరించారు. ఆ పెద్ద పెద్ద సహాబాల్లో ఖాలిద్ బిన్ వలీద్, ఉస్మాన్ బిన్ తల్హా, అమ్ర్ బిన్ ఆస్ వీళ్ళు ఉన్నారనమాట. వీళ్ళు ప్రవక్త వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పుడు అంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మక్కా తమ యొక్క హృదయ యొక్క ముక్కలను తీసుకొచ్చేసి పడేసింది, ఈ విధంగా అని చెప్పారు. మక్కానే అప్నే జిగర్ కే గోషో, జిగర్ అంటే అదే హృదయం అన్నమాట, హృదయాన్ని తీసి బయటకు పడేసింది అని పెద్ద పెద్ద సహాబాలు వచ్చి ఇస్లాం స్వీకరించారు. ఈ విధంగా ఒక కొత్త మలుపు వచ్చిందనమాట. ఇదే క్రమంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దావత్ పనిని ప్రారంభించారు. మరియు ఇతర రాజులకు ఏమో ఈ లెటర్స్, ఉత్తరాలు రాశారనమాట. ఈ ఉత్తరాలు రాయడానికి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉత్తరం ఈ పెద్ద పెద్ద దేశ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో, చక్రవర్తులు, వాళ్ళు స్టాంప్ లేకుండా ఏ ఉత్తరాన్ని స్వీకరించారనమాట.
ఆ పరిస్థితి వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6వ హిజ్రీ చివరి దశలో ఒక ఉంగరాన్ని తయారు చేశారు. ఆ ఉంగరంపై ముహమ్మదుర్ రసూలుల్లా, మొహమ్మద్ రసూల్ అల్లాహ్ అని ముద్రించడం జరిగింది. ఇది అల్లాహ్ తరపు నుంచి పంపించబడిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరపు నుంచి ఈ ఉత్తరం అన్నట్టు ఈ ఉంగరాన్ని తయారు చేశారు. దానిపై ఈ స్టాంపు ముద్రీకరించారనమాట. తర్వాత మొట్టమొదటి లెటర్ ఏమో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉత్తరము నజాషి హబ్షా వైపుకు పంపించారు. అతని పూర్తి పేరు అస్మహ బిన్ అబ్జర్. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లెటర్ రాశారు. దానికి అమర్ బిన్ ఉమయ్యా జమ్రీ, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. అమ్ర్ బిన్ ఉమయ్యా జమ్రీ రజియల్లాహు తఆలా వారి చేత ఇచ్చి 6వ హిజ్రీ చివరి దశ 7వ హిజ్రీ ప్రారంభంలో పంపించారనమాట. అయితే ఈయన తీసుకెళ్లిన లెటర్ లో ఏమని ఉంది? ముహమ్మదుర్ రసూలుల్లా తరపు నుంచి నజాషి అబిసీనియా చక్రవర్తి వైపుకు ఇది లెటర్ అన్నట్టు పంపించారు. అన్నారు, ఎవరైతే ఇస్లాం స్వీకరించాడో అతనిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి అవుతుంది. సర్వ పొగడ్తలు అల్లాహ్ తబారకు తాలాకే. నేను అల్లాహ్ తరపు నుంచి పంపించబడిన ప్రవక్తని. చూడండి, ఇక్కడ పేజ్ నంబర్ 595 లో ఉంది. చూడండి, ఈ లేఖన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపున నజాషి అస్హం అబిసీనియా చక్రవర్తికి రాయబడుతూ ఉన్నది. సన్మార్గాన్ని అనుసరిస్తూ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి సలాం, శుభాలు. ఏ ఒక్కడు సాటిగా రాని ఆ అల్లాహ్ తప్ప మరెవరూ ఆరాధనకు అర్హులు కాలేరు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనకు భార్య గాని కుమారుడు గాని లేరు. అలాగే మొహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. నేను మిమ్మల్ని ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తున్నాను, ఎందుకంటే నేను అల్లాహ్ ప్రవక్తను గనుక. కాబట్టి మీరు ఇస్లాం స్వీకరిస్తే శాంతి పొందగలరు. ఓ గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానంగా ఉన్న ఆ విషయం వైపుకు రండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించము అని, ఆయనకు ఇంకెవరిని సాటి కల్పించము అని, మరియు మనలో ఏ ఒక్కరు మరి ఒక్కరిని అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేది. ఒకవేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లింలము, మీరే దానికి సాక్ష్యమని. మీరు ఈ సందేశాన్ని స్వీకరించకపోతే మీ జాతి నసారా క్రైస్తవులు పాపం అంతా మీ మీదే అవుతుంది. ఈ విధంగా ఈ లెటర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పంపించారనమాట. ఇది ఎప్పుడు పంపించారన్న ఈ విషయంలో కాస్త అటు ఇటు విభేదం వచ్చి ఇదైందనమాట. జాఫర్ రదియల్లాహు తఆలా అన్హు వారు వెళ్తారు కదా, మొదటి 18 మంది 80 మంది హిజ్రత్ చేసి వెళ్తారు హబ్షా వైపుకు. హిజ్రత్ చేసి వాళ్ళకి ఇచ్చారు అన్నట్టు కొందరు అభిప్రాయపడ్డారు. మరి కొందరేమో లేదు, అమర్ బిన్ ఉమయ్యా జమ్రీ పేరే ఉంది ఈ లెటర్ లో అన్నట్టు ఉంది. మొత్తానికి ఈ లెటర్ ఆయన వద్దకు చేరుతుంది. చేరిన తర్వాత ఆయన కూడా ఒక లెటర్ రాస్తారనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి. బిస్మిల్లాహిర్ రహమాని రహీం. చూడండి, 597లో ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ గారి సన్నిధికి అస్మహ వ్రాయనది అంటే, నా తరపు నుంచి రాస్తున్న లెటర్ ఏమిటంటే, ఓ దైవ ప్రవక్త, ఆరాధనకు అర్హుడైన ఆ అల్లాహ్ తరపున తమకు సలాము, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక. ఓ అల్లాహ్ ప్రవక్త, నాకు మీరు పంపిన లేఖ అందింది. ఈ లేఖలో హజరత్ ఈసా గారి ప్రస్తావన ఉంది. భూమి ఆకాశాల ప్రభు సాక్ష్యంగా తమరు తమ లేఖలో వ్రాసి ఈ లేఖలో మీరు ప్రస్తావించినట్లుగానే హజరత్ ఈసా ఓ గడ్డి పోచ కంటే ఎక్కువగా ఏమీ కాదు. తమరు వర్ణించిన మనిషే ఆయన. తమరు మా వద్దకు పంపించిన సందేశాన్ని తెలుసుకున్నాను. మీ పినతండ్రి కుమారునికి మరియు మీ అనుచరులకు ఆతిథ్యం ఇచ్చాను. నేను మీతో బయట్ చేశాను. మీ పినతండ్రి కుమారుడే అంటే అబ్దుల్లా బిన్ అబ్బాస్, జాఫర్ రజి అల్లాహు తఆలా అన్హు.
మీదుగా నేను బైత్ చేశాను. ఆయన చేతి మీదుగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కోసం ఇస్లాం స్వీకరించాను అని ఆయన కల్మా పఠించి పంపించారు అన్నట్టు ఈ సాక్ష్యాలు మనకు ఉన్నాయి. ఈ సాక్ష్య ఆధారంగానే ఆయన ఇస్లాం స్వీకరించారు, కల్మా పఠించారనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తర్వాత జనాజా నమాజ్ కూడా చదివారనమాట. అయితే ఈ లెటర్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నజాషికి ఇంకో రిక్వెస్ట్ ఏం చేశారంటే, అక్కడున్న జాఫర్ వారు మరియు ఇతర ముహాజిర్ సహాబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పంపించేయండి అన్నారు. అయితే ఉమర్ బిన్ ఉమయ్య జమ్రీ రజియల్లాహు తఆలా వారు మరియు ఇతరులతో రెండు పెద్ద పెద్ద ఓడల్లో ఆయన పంపించేస్తారనమాట. వీళ్ళు బయలుదేరిన వారు జాఫర్ రజియల్లాహు తఆలా వారు, అబూ మూసా అషరి, ఇతర సహాబాలందరూ కూడా ఖైబర్ యుద్ధంలో ప్రవక్త వద్దకు వస్తారు. ఖైబర్ యుద్ధంకు వస్తారన్నమాట. తర్వాత ఈ ఖైబర్ యుద్ధానికి వస్తారు. మరికొందరేమో మిగిలిన ఇంకో ఓడవాళ్ళు డైరెక్ట్ గా మదీనాకి వెళ్ళిపోతారు. అయితే గజ్వే తబూక్ సందర్భంలో, గజ్వే తబూక్ 9వ హిజ్రీలో జరిగింది. అప్పుడు ఈ నజాషి చక్రవర్తి చనిపోయాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సమాచారం అందుతుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాయబానా నమాజ్ గాయబానా నమాజ్ లేకుండా కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జనాజా నమాజ్ చదువుతారనమాట. తర్వాత एक मिनट, बोलो नजाशी इस्लाम कबूल करे मुस्ताफा, नजाशी बोलने वाले क्या बोले? नजाशी बोलने वाले इस्लाम कबूल करे? हाँ, नजाशी इस्लाम कबूल करे సో अच्छा, ठीक है. ఈ విధంగా తర్వాత ఈ నజాషి మరణించిన తర్వాత ప్రవక్త వారు ఆ స్థానంలో వేరే వ్యక్తి, ఇంకో వ్యక్తి రాజు అవుతాడు. ఆయనకి కూడా మళ్ళీ లేఖనం రాస్తారు అని మనకు సమాధానం ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. దాని తర్వాత ఆయన ఇస్లాం స్వీకరించాడా లేదా అన్నట్టు దానికి సంబంధించి క్లారిటీ ఏం రాలేదు. మొత్తానికి ప్రవక్త వారు ఆ నజాషి చనిపోయిన తర్వాత మళ్ళీ లెటర్ రాస్తారనమాట. ఇది మొదటి లెటర్ అన్నమాట, నజాషి వైపుకు రాస్తారు హబ్షాకి. రెండోది వచ్చేసి మకూకస్ మిస్ర్ వైపుకు రాస్తారు. ఈజిప్ట్ చక్రవర్తి మకూకస్ కు పంపిన లేఖ. అతని పేరు జురేజ్ బిన్ మతా. జురేజ్ బిన్ మతా హజరతే అతని ఇదేమో బిరుదు మకూకస్ అన్నమాట. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు లెటర్ రాసి పంపిస్తారు. ఏమని ఉంది దాంట్లో? సన్మార్గం అవలించే వారికి శుభం కలుగుగాక. నేను మిమ్మల్ని ఇస్లాం ధర్మం వైపుకు ఆహ్వానిస్తున్నాను. ఇస్లాం స్వీకరిస్తే మీరు క్షేమంగా ఉండగలరు. ముస్లింలో అయిపోతే అల్లాహ్ మీకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు. కానీ దీన్ని తిరస్కరిస్తే కిబ్త్ అంటే మిస్ర్ జాతికి చెందిన పూర్తి దాసులందరినీ, అక్కడున్న వాళ్ళని కిబ్త్ అంటారు. అయితే కిబ్త్ వారికి పాపం, కిబ్త్ వారి పాపం కూడా మీ మీదే పడుతుంది. ఏమైందంటే చక్రవర్తి ఏ ధర్మాన్ని అవలంబిస్తాడో ప్రజలందరూ కూడా అదే ధర్మాన్ని అవలంబించేవారు అన్నమాట. అందుకు ప్రవక్త వారు అన్నారు, మీరు స్వీకరిస్తే మీ తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్లాం స్వీకరిస్తారు. మీకు పుణ్యమే, వాళ్ళ పుణ్యం కూడా మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు కాదు అంటే వాళ్ళు కూడా కాదంటారు, ఆ పాపం కూడా మీ మీద పడుతుంది. కనుక మీరు ఈ విధంగా అన్నట్టు చెప్తారనమాట. ఓ కిబ్తు ప్రజలారా, మీకు మాకు మధ్య సమానంగా ఉన్న ఆ విషయం వైపుకు రండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని పూర్తిగా ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తారనమాట. నజాషికి ఏ విధంగా అయితే రాసి ఇస్తారో అదే విధంగా ఈ లెటర్ లో రాసి హాతిబ్ బిన్ అబీ బల్తా ఎవరినిచ్చి పంపిస్తారు? పేరు చూడండి, హాతిబ్ బిన్ అబీ బల్తా. 599వ పేజీలో ఉంది మౌలానా. హాతిబ్ బిన్ అబీ బల్తాకి ఇచ్చి పంపిస్తారు. ఆయన వెళ్ళి సహాబీ ఆ దర్బార్లో నిలబడి ఆయనకి ఇస్లాం వైపుకు దావత్ ఇస్తారన్నమాట. నీకన్నా ముందు ఈ మిస్ర్ అనే ఈ భూమండలంపై ఫిరోన్ అనేవాడు వచ్చాడు. నేనే గొప్పోడిని, నేనే దైవం అని చెప్పుకుంటే సర్వనాశనం అయ్యాడు. ఆ తర్వాత మీరు వచ్చారు, ఇక మీరే విషయం ఏంటి?
వాడిని చూసి మీరు గుణపాఠం నేర్చుకుంటారా అని అప్పుడు చెప్తారు. ఇస్లాం వైపుకు దావత్ ఇస్తారన్నమాట. అప్పుడు అతను అంటాడు, మా ధర్మం ఒకటి, దాన్ని మేము విడిచిపెట్టలేము, దీనికన్నా ఉత్తమైనది ఏదైనా వస్తే తప్ప అని చెప్తారు. అప్పుడు హాతిబ్ బిన్ అబీ బల్తా అంటారు, నేను నీకు ఇస్లాం వైపుకు ఆహ్వానిస్తున్నాను, అది ఉన్న ధర్మాలన్నింటిలో కూడా ఉత్తమైనది. ప్రతి కాలంలో ప్రవక్తలు వచ్చారు, వాళ్ళు వచ్చి జాతి వాళ్లకు, ప్రజలకు అల్లాహ్ వైపు ఆహ్వానించారు. మీరు ఈసా జాతి వారు ఈసా అలైహిస్సలాతు వస్సలాం యొక్క ధర్మాన్ని అవలంబించారు. ఇప్పుడు కొత్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు, ఆయన తీసుకొచ్చిన ధర్మం కూడా అదే. ఇంతకుముందు ఏదైతే ఈసా వచ్చారు, ఆయన తీసుకొచ్చిన ధర్మం ఏదైతే ఉందో ఈ ప్రవక్త కూడా అదే ధర్మాన్ని తీసుకొచ్చారు. కనుక మీరు దాన్ని స్వీకరిస్తే మీకే మేలైనది. అబ్దుస్ సమీ 890 మైక్ మ్యూట్ లో పెట్టండి. అబ్దుస్ సమీ మైక్ మ్యూట్ లో పెట్టండి. మైక్ మ్యూట్ లో పెట్టండి అబ్దుస్ సమీ. మీకే మేలవుతుంది అన్నట్టు చెప్తారు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తిరిగి లెటర్ కూడా రాస్తాడు. దాంట్లో ఏం రాస్తాడు ఆయన, ముందు ఆ లెటర్ తీసుకొని, మీరు ఇచ్చిన లెటర్ని మేము గౌరవిస్తున్నాం అని స్టాంప్ వేసి డబ్బాలు వేసి పక్కన పెడతాడు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి లెటర్ రాస్తారనమాట. అంటారు, ప్రవక్త మీకు సలాం, అనంతరం నేను తమ లేఖను చదివాను, ఆ లేఖలో ప్రస్తావించబడిన విషయాన్ని, తమ సందేశాన్ని అర్థం చేసుకున్నాను. నాకు తెలిసినంత మట్టుకు ఓ ప్రవక్త ఇంకా రావాల్సి ఉంది, ఆయన సిరియా దేశం నుండి ప్రభవిస్తాడని నా అంచనా. నేను తమ దూతను గౌరవించాను. తమ సన్నిధికి 2 స్త్రీ బానిసలను పంపిస్తున్నాను. వీరికి కిప్తీలలో గొప్ప గౌరవం ఉంది. కొన్ని వస్త్రాలను తమరు సవారీ చేయడానికి గాను ఒక కంచర్ గాడిదను కూడా కానుకలుగా నేను పంపిస్తున్నాను. మీకు సలాం అన్నట్టు ఈ బహుమతులు ఇచ్చి పంపిస్తాడనమాట. 2 బానిసలను, వస్త్రాలను, మరి ఒక గాడిదను ప్రవక్త వారికి ఇచ్చి పంపించేస్తాడు. కానీ ఇస్లాం స్వీకరించడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మారియా కిప్తియాను తమ వద్దకు ఉంచుకుంటారు. మరియు అదే విధంగా ఈ మారియా కిప్తియాతోనే ఇబ్రాహిం ప్రవక్త వారి యొక్క కుమారుడు పుడతారనమాట. తర్వాత సిరీన్ అనే ఇంకో బానిసను పంపిస్తాడు కదా. అయితే దానికి హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ అన్సారీ రజియల్లాహు అన్హు వారికి ఇచ్చేస్తారు ప్రవక్త వారు. ఈ విధంగా 2 చక్రవర్తులకు ప్రవక్త వారు లెటర్ రాశారు అన్నట్టు మనం తెలుసుకున్నాము. ఇద్దరిలో ఒక ఆయన, ఒక చక్రవర్తి నజాషి, ఆయన ఇస్లాం స్వీకరించాడు. మరియు రెండోది వచ్చేసి మిస్ర్ వైపుకు, ఈజిప్ట్ చక్రవర్తికి వైపుకు పంపిస్తే ఆయన మకూకస్ ఇస్లాం స్వీకరించడు, కానీ గౌరవిస్తాడనమాట. గౌరవించి బహుమతులు ఇచ్చి పంపించేస్తాడు. ఇన్షాల్లా ఈ రోజు క్లాస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ప్రవక్త వారు ఏ లెటర్ కి ఎవరిని పంపించారు, నజాషి వద్దకు ఏ సహాబిని పంపించారు, నజాషి వద్దకు ఏ సహాబిని పంపిస్తారు? ఫయాజ్ భాయ్. అమ్రు బిన్ ఉమయ్య జమరి. ఈ మకూకస్ వద్దకు ఈజిప్ట్ వద్దకు హాతిమ్ బిన్ అబీ బల్తా. హాతిబ్ హాతిబ్ బిన్ అబీ బల్తా ఈ చక్రవర్తికి పంపిస్తాడు, ఈ సహాబీకి ఇచ్చి పంపిస్తారు. ఎన్ని బానిసలను బహుమతి కింద పంపిస్తాడు ఆయన? 2. ఇద్దరు పేర్లు మారియా బిన్ కిప్తియాను, ఇంకొక మారియా కిప్తియా. హస్సాన్ బిన్ సాబిత్ అన్సారీ. అన్సారీ చేసుకుంటారు. ఇంకొక ఆమె నా పేరు సిరీన్. కిప్త్ అంటే మిస్ర్, ఈజిప్ట్ జాతి వాళ్లకు కిప్తియా అంటారు.
हाँ, इस्लाम नहीं कबूल करते मतलब, हाँ तिब्बत वाले इस्लाम कबूल करते नहीं करते? नहीं नहीं, ఇస్లాం కబూల్ కరేని ఆ రాజు ఇస్లాం స్వీకరించరా, ठीक है। గౌరవించి పంపించేస్తాడు అంతే. మరి ఇద్దరికి బానిసలు ఇస్తారు మరి, उन लोग नहीं करते? ఆ ఒక వ్యక్తికి दो बानिसल है, उन लोग इस्लाम को कबूल करते ना उन लोग? उल्ला का भाई बानिसला किस करना थे कि उल्ला के अंडरटेकिंग में चाहते हैं उल्ला का. मगर इस्लाम कबूल करने में चाहता उसने। वैसा इस्लाम कबूल करे स्पष्टంగా नादे का भी नहीं है. बहरहाल हम्म। नबी सल्लल्लाहु अलैहि वसल्लम के साथ ही है करेंगे बातें. अच्छा अच्छा। हम्म. इंशाल्लाह. तो इंशाल्लाह इतने को ये दो चीज़ा जहन में रख लो. हाँ ठीक है। इंशाल्लाह. 600 पेज तक हुआ मतलब? हाँ 600 पेज तक है, उसके दूर को वो हिसाब रख लो. अच्छा। राइट. सुभानक अल्लाहुम्मा व बिहम्दिका अशहदु अन ला इलाहा इल्ला